ఈ నెల 10వ తేదీన విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్న మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా నియోజకవర్గంలో తన నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 3 సార్లు గజపతి నగరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి పడాల అరుణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా 1996 నుండి 1999 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పడాల అరుణ మంత్రిగా పనిచేశారు. మహిళలకి 9% రిజర్వేషన్ ఇవ్వడంతో పెద్దలు అశోక్ గజపతిరాజు గారు ఆశిస్తుంటే ఆ రోజు రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. అప్ టు 2013 వరకు కూడా రాజకీయ రంగంలో 3 సార్లు శాసనసభ్యురాలుగా, మంత్రిగా, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్గా, జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా, రాష్ట్ర పార్టీలోని సెక్రటరీ చాలా పదవులు నేను చేయడం జరిగింది. మరి ఇంతవరకు కూడా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా గజపతినగరం నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఎక్కువైపోయి పార్టీని ఈరోజు తప్పు పట్టించే పరిస్థితులు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్న పార్టీ ఈరోజు వరకు పట్టించుకునే పరిస్థితి లేదు. గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయేవి. మరి ఇలాంటి తరుణంలో మరి నా మనస్తాపం చెంది నేను ఆ రోజు 2 సంవత్సరాల క్రితం పార్టీకి రాజీనామా చేశాను. కానీ ఈరోజు వరకు నేను ఏ పార్టీలో కూడా మారాలని అనుకోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈరోజు జనసేన పార్టీలో ఉన్న వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తూ అటు మహిళల పట్ల కానీ యువత పట్ల కానీ ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా ఈరోజు ప్రజల కోసం ఆయన చేస్తున్న శ్రమని మరి నాకు నిజంగా ఆయన పార్టీలో చేరాలని ఒక ఆలోచనతో నేను ఈ పార్టీలో జనసేన పార్టీలో చేరుతున్నాను. మరి ఈరోజు శుక్రవారం నాడు ఆయన్ని కలవడం కూడా జరిగింది. ఆయన కూడా సాధారణంగా పార్టీలోకి రావాలని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను రేపు 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా వైజాగ్ వారాహి యాత్రలో ఉన్నారు. మరి ఆ యాత్రలో నేను కూడా పార్టీ వేసుకోవాలని పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మహిళల పైన కానీ యువత పైన కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా యువత కార్యక్రమాలు ఆయన ముందుకు వచ్చి ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సొంత నిధులతో ఈరోజు పార్టీని ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడున్నా మరి జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎన్నికైనా వర్గ విభేదాలు ఉంటే ఆ పార్టీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. నాయకత్వ లోపం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నది. నేను మరి ఈ పార్టీలో ఉన్నానంటే మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాను. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. నేను కొత్తగా నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. మరి ఈరోజు ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాల గురించి నేను ఈరోజు స్పష్టంగా చెప్పాలంటే మహిళల కోసం ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలు ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన ముందు ఉంటున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కార్యకర్తకి ఇబ్బంది అంజు యాదవ్ కానీ చెప్పటం కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. మరి అలాంటి కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలని మరి రాజకీయంగా కూడా మరి ఆయనతో కలిసి ప్రయాణించాలని చెప్పి నేను నిర్ణయం చేసుకోవాలి. మ్యాక్సిమం నేను మరి 10వ తారీఖుని జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం. మా జనసేన కార్యకర్తల నుంచి అధ్యక్షుల నుంచి అందరం కూడా థ్యాంక్ యూ మేడం గారు మా పార్టీలో వచ్చినందుకు. ఇక్కడి నుంచి మన పార్టీగా కలిసి వెళ్ళడానికి మీతో మీ వయసుతో మాకంత ఇది లేకపోయినా మీతో కలిసి పనిచేయడానికి ఎటువంటి సంకోచం లేదు. మీతో కలిసి పనిచేయడానికి అహర్నిస్ లో పనిచేస్తాం. జనసేన పార్టీ నియోజకవర్గంలో గెలుపొందేలా మీ తోడ్పాటుతో మీ ముందుకు నడుస్తామని తెలియజేస్తున్నాం. జిల్లాలో ఉన్న ప్రతి జన సైనికుడు కూడా అరుణ గారు అడుగుజాడల్లో నడవలసిన పరిస్థితి ఉంది ఇవాళ. ఎందుకంటే ఆవిడ ఈ రోజు తెలుగుదేశానికి చేసిన సేవ, తెలుగుదేశంలో ఆవిడ ఈ రోజు ఎంత నిస్వార్థంగా పనిచేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రేపు రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆవిడ బయట ముందుండే రేపు 10వ తారీఖు జాయిన్ అయిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో చాలా మంది నాయకులు
ఎందుకంటే ఆ రెండు పార్టీలతో విసిగిపోయి వేసారిపోయి, ఎందుకంటే వైఎస్ఆర్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఆనందంగా లేరు, అలాగే తెలుగుదేశంలో కూడా ఆనందంగా లేరు. రేపు రాబోయే రోజుల్లో జనసేన కలిసి అందరూ చూస్తారు. రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కన్నా ఎవరెవరి పార్టీ ఖాయం. ఇది మాత్రం జరగబోయే రోజుల్లో అదే జరుగుతుందని మీరు అందరూ మీ అందరికీ తెలియజేసుకుంటారు.